తగినట్టుగా 40,000 బెల్ట్ షాపుల్ని ప్రతి సందులో ప్రతి గొంతులో స్కూల్ దగ్గర టెంపుల్ దగ్గర అన్ని చోట్ల ఇంతకుముందు వాళ్ళ పాలనలో 14-19 మధ్యలో ఏర్పాటు చేసిన మధ్య షాపులు కానివ్వండి బెల్ట్ షాపులు కానివ్వండి అన్నింటినీ కూడా మరి పూర్తిగా ఎత్తివేసిన సంగతి తీసివేసిన సంగతి మీకు తెలియదా? తెలిసిండి ఎందుకు రాయటం లేదు? ఇది వక్ర భాష్యం కాదా? అదేవిధంగా పోలవరం చాలా షాపులు 20% ప్రతి సంవత్సరం కూడా తగ్గించుకుంటూ ఇవాళ మద్యం యొక్క ఆదాయం పెరిగి ఉండొచ్చేమో కానీ మద్యం యొక్క వాడకం తగ్గింది నిజం కాదా? బార్లు తగ్గిన సంగతి నిజం కాదా? షాపులు తగ్గిన సంగతి నిజం కాదా? ఇది మీరు ఎందుకు ఇలా వక్రీకరించి రాస్తున్నారు? ప్రజలకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది పోలవరం భవిష్యత్ అగమ్య గోచరం. పోలవరాన్ని అసలు తూట్లు పొడిచింది మీరు కదా? పోలవరాన్ని కేంద్రం కట్టిస్తానంటే కట్టి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకుంటే మన యొక్క విభజన సమయంలో వాళ్ళు హామీ ఇస్తే మీరు ఎందుకు తీసుకున్నారు? దాంట్లో కమిషన్ల కోసం కాదా? లోపభూయిష్టంగా డయాఫ్రమ్ వాల్ని లోపభూయిష్టంగా కట్టి ఆ ప్రాజెక్ట్ని మధ్యలోనే రిపేర్లతో జాప్యం కావడానికి కారణం మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషన్ వారు దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. నిపుణులంతా కూడా ఏ విధంగా చేయాలని ప్రాజెక్ట్ని వెంటనే బయటికి తీయలేము అలా అని చెప్పేసి దాని మీద కట్టలేము. మీరు లోపభూయిష్టంగా కట్టిన దాన్ని మరమ్మతులు చేసుకుంటూ సక్రమ మార్గంలో పెట్టే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఆ విషయం కూడా తెలిసి కూడా వక్ర భాష్యాలు వక్రంలో మీ రాతలు ఎందుకు రాస్తున్నారో మీరు ఆలోచించాలి. రెండవది పరిశ్రమలు ఎక్కడ? అయ్యా పరిశ్రమలు ఈ దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే జగన్మోహన్ రెడ్డి గారు 19లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కువ వచ్చిన సంగతి మీరు కాదు నిర్ణయించాల్సింది. నీతి ఆయోగ్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేంద్ర ప్రభుత్వ శాఖలోని మంత్రులు చెప్పారు, నిపుణులంతా చెప్తా ఉన్నారు. ఎక్కువ ఎప్పుడు వచ్చింది? ఎక్కడొచ్చింది? మన రాష్ట్రంలో మా హయాంలో కాదా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదా? ఇన్ఫోసిస్ ఎప్పుడు వచ్చింది? మా హయాంలో కాదా? ఈ దేశంలోనే పెద్ద ప్లైవుడ్ కంపెనీలు ఎప్పుడొచ్చాయి? మా హయాంలో కాదా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే 157 భారీ పరిశ్రమలు, 85,000 మందికి ఉద్యోగాలు, 2.5 లక్షల ఎంఎస్ఎంఈలు, 16.5 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ మీ కళ్ళకు కనబట్టలేదా నేను అడుగుతా ఉన్నా. పారిశ్రామిక వృద్ధిలో నెంబర్ 1గా మనం ఉన్న సంగతి మీకు తెలియదా నేను అడుగుతా ఉన్నా. మూడో విషయం ఉద్యోగుల్ని ముంచింది సిపిఎస్ గురించి. ఇవాళ సిపిఎస్ విషయంలో అనేక దఫాలుగా ఉద్యోగ సంఘాలతో కార్మిక సంఘాలతో మంత్రివర్గం కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని మరి వాళ్ళని ఒప్పించిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ఓకే అయిన తర్వాత జీపీఎస్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి మీకు తెలీదా? తెలిసిండు కూడా ఎందుకు ఇలాంటి గోబల్స్ ప్రచారం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. రైతులు కేంద్రం ఇస్తున్నది మీ ఖాతాలోనే. ఎవరు కాదన్నారు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళిన వాటాలోనే కదా మనకి ఇచ్చేది వాళ్ళు. ఇవాళ రైతు భరోసా కింద 12,500 అని చెప్పి 13,500 ఇచ్చింది నిజం కాదా? 13,500 ఇవాళ 16,000కు చేసింది నిజం కాదా? రైతులను గుండెలో పెట్టుకుని చూస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదని నేను అడుగుతా ఉన్నా. దానికి సమాధానం చెప్పాలి. వక్ర భాష్యాలు కాదని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. సంక్షేమంలో కోతలు. ప్రపంచ దేశాలే, దేశంలోని అన్ని రాష్ట్రాలే ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఇతర నాయకులు కానీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు కానీ స్వయాన ప్రధానమంత్రి కానీ బ్రహ్మాండంగా సంక్షేమం జరుగుతుందని చెప్తా ఉంటే మీరు సంక్షేమంలో కోతలని ఏ విధంగా ఏ నోటితో ఏ ఇంకుతో పచ్చ ఇంకుతో రాస్తున్నారా నేను అడుగుతా ఉన్నా. ఇళ్ల నిర్మాణం మీ హయాంలో ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదే నువ్వు పేదవాడికి, మా బీసీలకి, మా ఎస్సీలకి, మా మైనారిటీలకి మీరు ఒక్క సెంటు భూమి ఇవ్వలేదు. ఇవాళ 31 లక్షల అక్కచెల్లెమ్మల పేర్ల మీద ఇళ్ల స్థలాలు వాళ్ళ ఆస్తిని వాళ్ళ పేరు మీద రాసిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఇట్లాంటి కుళ్ళుతో కుట్రలతో కుతంత్రాలతో ఇట్లా తప్పుడు రాతలు రాస్తారో నేను అడుగుతా ఉన్నా. 22 లక్షల ఇళ్ళు
శరవేగంగా ఇవాళ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. కనిపించట్లేదా నేను అడుగుతా ఉన్నా. వయసు మళ్ళడం వల్ల మీకు కనిపించట్లేదా, లేదంటే పచ్చ కావర్లు ఏమైనా వచ్చాయా? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 3వ వంతు ఇస్తే హామీ అమలైనట్టేనా ట్యాక్సీ డ్రైవర్లకి? ఇవాళ ట్యాక్సీ డ్రైవర్లు కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఎన్నో సందర్భాల్లో ఎన్నో టీవీలో మనం చూసాం. అయినప్పటికీ మరి మీరు ఇట్లాంటి వక్రరాతలు రాస్తూనే ఉంటారు. ప్రతి దానికి ప్రామాణికం ఉంటుంది, దానికి నిబంధనలు ఉంటాయి. దేనికైనా ఇవాళ చదువుతున్నామంటే 10th క్లాస్ దానికి 35% మార్కులు రావాలని ఎందుకు పెడతా ఉన్నారు? నైపుణ్యత పెంచాలని కదా. వాళ్ళు అప్గ్రేడ్ కావాలంటే కనీసమైన వాళ్ళకి అవగాహన ఉండాలనే కదా. అదేవిధంగా అన్ని పథకాల్లో కూడా మనం ముందుకు పోతా ఉంటే ఎందుకు మీరు ఈ విధంగా వక్రరాతలు రాస్తా ఉన్నారు అని నేను అడుగుతా ఉన్నా. మీ హయాంలో ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని చెప్పేసి కడుపు మంటతో రాస్తున్నారని ప్రజలందరికీ అర్థమవుతా ఉందని కూడా తెలియజేస్తూ, ఆరోగ్యాన్ని ఇవాళ దేశం మొత్తం మీద ఆరోగ్య రంగంలో, మెడికల్ రంగంలో నిపుణులైన డాక్టర్లు మన రాష్ట్రంలోనే కేవలం 3% కొరత. అంటే 97% నియామకాలు జరిగాయి. కానీ దేశం యొక్క యావరేజ్ ఎంతో తెలుసా మీకు? 65% కొరత ఉంది. అంటే 45%, 35% ఇవాళ అందుబాటులో ఉన్నారు నిపుణులు అని కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తా ఉంటే మీరు ఏ విధంగా ఈ విధంగా రాస్తారు అంటున్నాను నేను. మీకు అసలు మనసుందా అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రం పరువు తీయడానికి మీరు ఈ విధంగా కుట్రలు పన్నుతున్నారా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా యువత ఉద్యోగాలు 2,31,000 ఉద్యోగాలు ఇవాళ గవర్నమెంట్లో ఇచ్చామని చెప్పేసి లెక్కలన్నీ చెప్తా ఉన్నాయి. మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ సుమారుగా 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఒకే ఒక రిక్రూట్మెంట్లో 1,36,000 ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఉద్యోగాలు. ఒక దగ్గరే కాదు. నేను హైటెక్ సిటీ కట్టాను, నేను సెల్ ఫోన్ కట్టాను కనిపెట్టాను, నేను గోల్కొండను కట్టాను, నేను చార్మినార్ను కట్టాను, లేదంటే నేను రింగ్ రోడ్ నేనే కట్టాను అని చెప్పుకుని మీరు ఏమి కట్టకుండా మరి ఇవాళ గ్రామాన ఉద్యోగాలు కనపడటం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే గ్రామాన ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం కానీ అవకాశం కానీ ఎక్కడైనా ఉందా? ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. మీరు కళ్ళు తెరిచి చూడండి, పచ్చకావర్లకి మందులు వేసుకొని చూడండి అని నేను మిమ్మల్ని హెచ్చరిస్తా. అదేవిధంగా మరి మీరిచ్చిన మేనిఫెస్టో ఉద్యోగాలు ఇస్తాను లేదంటే భృతిస్తాను, ఎంతమందికి ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారు? ఎప్పుడు ఇచ్చావు చంద్రబాబు నాయుడు గారు? ఎలక్షన్ వచ్చేటప్పటికి అడావడిగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమం, అది కూడా తూతూ మంత్రంగా 20 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఉంటే 1,00,000 మందికి 50,000 మందికో వేసి నువ్వు ఇచ్చాను అని చెప్పేసి బాకాలు వదలడానికి మీ ఛానల్లో తప్పుడు రాతలు రాసుకోవడానికి మీ పేపర్లో మీరు 2014లో నెగ్గిన తర్వాత చేసింది తప్పు కాదా అని నేను అడుగుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మొత్తం ఎగ్గొట్టింది నువ్వు కాదా అని నేను అడుగుతా ఉన్నా. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తాను సుమారుగా 87,000 చిల్లర కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది నువ్వు కాదా? తూతు మంత్రంగా 10,000 11,000 చెప్పి అది కూడా సగం చేసి ఎంతమందికి ఇచ్చావు అని నేను అడుగుతా ఉన్నా. మీరు కుట్రలతో కుతంత్రాలతో ఒక మేనిఫెస్టోని తీసుకొస్తారు. మేనిఫెస్టో దోపిడీ మేనిఫెస్టోగా తీసుకొచ్చి ప్రజలకు తెలియదని వాళ్ళు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారు. వెంటనే మేనిఫెస్టోని తీసి చెత్తబుట్టలు వేస్తారు. కానీ మా మేనిఫెస్టో ప్రతి అక్క చెల్లెం ఇంట్లో, అన్న తమ్ముల ఇంట్లో, ప్రతి గ్రామ సర్పంచుల దగ్గర, ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో, ప్రతి రాష్ట్ర ఐఏఎస్ల దగ్గర, ఆర్డీఓల దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఈ మేనిఫెస్టో కనబడతా ఉంది. ఈరోజు ప్రతి కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి, ప్రతి పేదవాడి గుండెలో, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గుండెల్లో, వాళ్ళ అకౌంట్ బుక్కుల్లో ఈ మేనిఫెస్టో, నవరత్నాల మేనిఫెస్టో ఉంది. ఈ నవరత్నాల ప్లస్ మేనిఫెస్టో కూడా రేపొద్దున్న ప్రతి ఒక్క గుండెలో ఉంటుంది, రాష్ట్ర ప్రజల గుండెలో ఉంటుంది, బీసీల గుండెల్లో, ఎస్టీల గుండెల్లో, ఎస్సీల గుండెల్లో, మైనారిటీల గుండెల్లో, ఉన్నత వర్గాల్లో ఉన్న పేదల గుండెల్లో ఉండి తీరుతుంది. ఇది అమలు చేస్తారు 100కు 100%. అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ అని మీకు తెలియజేస్తూ, ఆ పచ్చ మోకలకి
హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.